ఎవ్రీబడి ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను తిరుపతికి వెళ్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం యాజ్ ఎ ఫ్యామిలీ, నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఇప్పటిదాకా మాతో మా బాబు కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట. సో వాడిని హ్యాండిల్ చేయలేము నేను మా ఆయన. ఇంకా అది కాక మా దగ్గర ఉన్నాడు కాబట్టి, మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాడు కాబట్టి మా అమ్మకి ఎక్కువ తెలుసు వాడి గురించి. సో అలా ఆయన్ని కావల్లో పిక్ చేసుకుంటాం అనమాట. అంటే రైల్వే స్టేషన్కి వచ్చి మా నాన్న వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. నారాయణగిరికి వెళ్తున్నాం ఈరోజు మేము. మాకు ఎల్లుండి దర్శనం ఉందన్నమాట. కానీ యాజ్ ఎ ఫ్యామిలీ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. కానీ కొంచెం భయంగా కూడా ఉంది, వీడు ఏం చేస్తాడా అని. బాగా హైపర్ యాక్టివ్, ఎంత హైపర్ యాక్టివ్ అంటే అది నేను చెప్పలేను అంత అనమాట. సో ఈ విషయమే మీకు చెప్దామని ఇలాగ అనిపించాను అనమాట. తిరుపతికి వెళ్తున్నామని చెప్దామని. ఈరోజు మార్నింగ్ ఎర్లీ లాగిన్ అనమాట. సో 1 అవర్ బిఫోర్ వెళ్ళిపోతా, అంటే 5కి స్టార్ట్ అయిపోతా. 5:40కో ఏమో బేగంపేట అంటే నాకు ఆఫీస్కి దగ్గరలో బేగంపేట స్టేషన్ ఉంది. సో బేగంపేటలో ఎక్కేస్తాను అనమాట. సో ఇది ఈరోజు. అండ్ ఈరోజు నాకు లంచ్ తనుష తీసుకొచ్చింది. రైస్ కర్రీ బయట తీసుకొచ్చుకున్నాము. సాంబారు, క్యాబేజు, పచ్చడి, ఇంకా స్వప్న ఏమో అదేంటి పెరుగు పులుసు తెచ్చింది. సో మంచిగా బొజ్జి నిండా తినేసాము. ఇంకెప్పుడు వెళ్ళి వర్క్ చేసి కొంచెం సేపు హ్యాపీగా ట్రైన్ ఎక్కేయచ్చు. మీకు విషయం తెలియదు, యాక్చువల్గా నిన్నటి వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఈరోజే కన్ఫర్మ్ అయింది ఆర్ఏసీ. కానీ అట్లీస్ట్ క్యాన్సిల్ అయితే అవ్వకూడదు. ఆర్ఏసీ అయితే అన్న వస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు అనుకున్నాం. దేవుడు ఎట్లనో ఆ ఏడుకొండలవాడ స్వామి దయం వల్ల ఆర్ఏసీ వచ్చింది. హ్యాపీగా వెళ్ళిపోతాము. దర్శనం చేసుకొని అక్కడి విషయాలు కూడా నాకు వీలుంటే ఖచ్చితంగా నేను మీకు వచ్చి షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్.